అలేఖ్య చెట్టు పికిల్స్ నిజంగా నాకైతే నచ్చిందనే చెప్పుకోవచ్చు. పచ్చడి కొంచెం రేట్ ఎక్కువ అనిపించిన టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టిన 2-3 డేస్కి వచ్చినట్టుంది. కరెక్ట్గా డేస్ అయితే గుర్తులేదు. అయితే టేస్ట్ పరంగా చూస్తే ఇంట్లో అందరికీ నచ్చింది చాలామందికి. నేను వెజ్ పచ్చళ్ళే ఆర్డర్ చేశాను. ఎందుకంటే నాన్ వెజ్ రేట్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి వెజ్ పచ్చళ్ళు మాత్రం ఆర్డర్ చేశాను. నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఇప్పుడు చేస్తానేమో తెలియదు. ఎందుకంటే మన దగ్గర అంత అమౌంట్లో మనం ఏం చేయాలంటే అప్పుడు మనకి నచ్చినంతే మనం ఆర్డర్ అనేది పెట్టుకోవాలి. అయితే అందరికీ నచ్చాలి అని నేనైతే అంటలా. కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. అలాగే నాకు వెజ్ పచ్చళ్ళు అయితే బాగానే నచ్చినాయి. అన్నీ టేస్ట్ చేశారు. 2 రకాలు 3 రకాలు పెట్టారు ఇంట్లో వాళ్ళు. టేస్ట్ చేస్తే బాగానే అనిపించింది. కానీ ఇంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంది, అదొక్కటే మైనస్. మరి వీళ్ళు తగ్గించామని చెప్పి నేను వీడియో అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ తగ్గించుంటే చాలా ప్లస్ అయిద్ది. నా వరకైతే నాకైతే నచ్చింది. నేను తిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అడిగాను. మా అన్నయ్యని ఒక్కడిని అడిగా బాగానే ఉంది అన్నాడు. అలాగే చెట్టు పికిల్స్లో రీసెంట్గా అయితే చాలా జరుగుతూ ఉంది. చాలామంది పెట్టారు. అంటే ఎవరి ఒపీనియన్ నాది. ఇప్పుడు నేను మీ అందరికీ నచ్చాలి, నచ్చింది నాకు కాబట్టి మీకు కూడా నచ్చే ఉంటుంది, మీరు అబద్ధం చెప్తున్నారని నేనైతే అనలేదు. మళ్ళీ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది పొరపాటు పడతారని చెప్తున్నాను. అయితే వాళ్ళు నిన్న వీడియో పెట్టడం ఏంటంటే ఆల్రెడీ మేము ప్రైజ్లు అనేది తగ్గించాం, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులోకి ఉండాలి అని చెప్పారు. ఇలా చూసుకుంటే అంటే పెట్టండి అది మీ ఇష్టం, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఇష్టం ప్రకారం నేను పెట్టాను, నాకు నచ్చింది అనిపించింది, వీడియో అయితే చేశాను. ఆల్రెడీ దీనికి ముందు కూడా వీడియో చేశాను. చాలామంది ఇలా అంటున్నారు దీని గురించి రివ్యూ అనేది చేస్తాను నేను కూడా ఆర్డర్ పెట్టుకొని అని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఓన్లీ నా ఒపీనియన్ అంతే. మీ అందరికి అలా అనిపించాలి అని నేను చెప్పట్లా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించింది, ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకు వచ్చిన పచ్చళ్ళు ఏంటంటే నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా నీట్గా ప్రిజర్వ్ అయ్యి వచ్చినాయి కాబట్టి చాలా బాగా అనిపించింది. అయితే అందరినీ పెట్టుకోండి అని కూడా నేనైతే అంటలో. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే పెట్టుకోకపోవచ్చు, అది అంతే. కానీ ఎవరైనా ఒకసారి తిందామని చేశానంతే. అది అందరూ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే వీళ్ళు చేశాను. నెక్స్ట్ అన్నయ్యది టైగర్ మాయ అన్నయ్యది కూడా చేయాలి, అన్నయ్యది కూడా చూడాలి అనుకొని మామూలుగా అందరూ పెట్టారు కాబట్టి అందరి టేస్ట్ చేయడం అనేది తప్పులేదు. అది మన ఒపీనియన్ కాబట్టి మనం ఇష్టపడి మనం టేస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చేస్తాం అంతే. దీనిలో ఒకళ్ళని అంటాక లేదు. నన్ను కూడా ఎవరైనా తప్పుగా అనుకోవాలి. నా ఒపీనియన్ నేను చెప్పాను. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఆ ఫుడ్ నచ్చద్ది, నాకు నచ్చదు, దానివల్ల నేను మిమ్మల్ని తప్పుగా అనుకోకూడదు కదా. అదే చెప్తున్నా, ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అని. నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పాను. ఇది ఓన్లీ నేను టేస్ట్ చేశాను కాబట్టి నాకు ఎలా అనిపించిందో అలా చెప్పాను అంతే. అది మీ ఒపీనియన్. మీకు ఏమనిపించిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి.